లార్డ్ చర్చ్. మొట్టమొదటిగా దేవుని ఆరాధిస్తూ నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా అనే పాట పాడుకుంటూ దేవుని ఆరాధిద్దాం. రక్షించడమే కాకుండా తన వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. సో ఇటువంటి గొప్ప దేవుణ్ణి, నమ్మకమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ పాట పాడుకుందాము. హల్లెలూయా పాడేదా ప్రభుని కొనియాడేదా. Anni vela
రీసెంట్గా బే ఏరియాలో చర్చికి కూడా వచ్చి వెళ్ళారు. తను ఇద్దరు అబ్బాయిలు యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు ఈ పాట రాశారనమాట, జేసీ రావు గారని. సో అంటే ఎంతో బాధాకరమైన పరిస్థితిలో ఈ పాట రాశారు. ఇప్పటికీ ఎన్నో వేల మంది పాడుతూ ఉంటారు. సో దేవుని నామం మహిమపరచబడును గాక ఈ పాట ద్వారా. దేవుడు కూడా మన పరిస్థితుల్లో కూడా, మన పరిస్థితులు ఎలా ఉన్నా ఈ పాట మనం పాడుకుంటూ ఉంటే ఎంతో ఆదరణ, ధైర్యం కూడా వస్తుంది అనమాట. సో మూడవ పాటగా, నీవు లేని రోజంతా రోజా ఉన్నా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకా ఉన్నా. అవును, దేవుడు మన జీవితంలో ఒక క్షణము లేకపోతే మనము బ్రతకలేము. అది రోజు కాదు, మన బ్రతికే బ్రతుకు కాదు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పాటను హృదయపూర్వకంగా పాడుకుందాం. ఏసైతే చెప్తాం, ఏసయ్య నీవు లేని రోజు నాకు రోజు కాదు, నీవు లేని బ్రతుకు నాకు బ్రతికే కాదు అని ఈ పాట పాడుకుంటూ, నా తలంపులు, నా క్రియలు, నా యొక్క భాష, నా మాట, నా ప్రతిదీ నీవే యేసయ్య అంటూ ఈ పాట పాడుకుందాము. నీవు లేని రోజంతా రోజునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నీవు లేని రోజంతా రోజునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. నిలవబడి మన దేవుడికి సమమైన వారి లోకంలో ఏ దేవుడు లేడు. సో అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి అందరం సంతోషంగా, ఉత్సాహంతో చేతులెత్తి మనము ఆరాధిద్దాం. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడు, నిన్నే నేను నమ్మితిని యేసయ్యా అంటే ఈ పాట పాడుకుందాం.
జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. పరిశుద్ధుడిగా నన్ను మార్చి, కుమారుడిగా నన్ను పిలిచి, నీ రక్తంతో నన్ను కడిగి జీవితాన్ని మార్చినావు. పరిశుద్ధుడిగా నన్ను మార్చి, కుమారునిగా నన్ను పిలిచి, నీ రక్తముతో నన్ను కడిగి జీవితాన్ని మార్చినావు. పరిశుద్ధునిగా నన్ను మార్చి, కుమారునిగా నన్ను పిలిచి, నీ రక్తముతో నన్ను కడిగి జీవితాన్ని మార్చినావు. ఎల్షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. పాపంలో ఉన్న నన్ను చేయి పట్టి లేపినావు. వేదనలో ఉన్న నన్ను కరుగులు దాచినావు. పాపములో ఉన్న నన్ను చేయి పట్టి లేపినావు. వేదనలో ఉన్న నన్ను కౌగిలిలో దాచినావు. పాపములో ఉన్న నన్ను చేయి పట్టి లేపినావు. వేదనలో ఉన్న నన్ను కౌగిలిలో దాచినావు. ఎల్షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. అలానే మనం మౌనంగా మన హృదయంలో దేవుడు మన పట్ల చూపిన ప్రేమను మనం ఇందాక వాక్యంలో విన్నాం. ఆయన నా బలము, నా రక్షణ దుర్గము, నా ఉన్నత దుర్గము, నా కేడెము అని దావీదు ఎలాగైతే దేవునికి తన ప్రేమను వ్యక్తపరిచాడు, దేవుని పట్ల తనకున్న ప్రేమను ఎలా అయితే వ్యక్తపరిచాడు, అలాగే ఈ సమయంలో మనం కూడా మన హృదయంలో ఉన్న ప్రేమ, దేవుని మీద ఉన్నంత ప్రేమ మనం ఈ సమయంలో దేవునితో చెప్పుకుందాం. యేసయ్యా, నీవు నాకు బలము, నీవు నాకు ఆశ్రయదుర్గము, నీవు నా రక్షణ శృంగము, నా రక్షణ అని దావీదు ఎలాగైతే చెప్పాడో మనం కూడా అలా చెప్తాం. నిజంగా నీవు రక్షించబడితే నీ హృదయం నుంచి ఆ స్తుతి రాకుండా అయితే ఉండదు. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని నిజంగా రక్షించబడ్డావా? రక్షించబడకపోతే ఈ సమయంలోనే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకొని దేవుని ఆరాధించు. నిజంగా మన స్థుతులను దేవుడు అంగీకరించడానికి
ఎంతో ఇష్టంగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. సో మనమందరం మౌనంగా ఉండొద్దు. మన తలంపులు అన్నీ కూడా పక్కన పెడదాం. మనకు ఎన్నో థాట్స్ ఉంటాయి, ఎన్నో ఆలోచనలు, ఎన్నో మరి పనులు మన మైండ్స్లో ఉంటాయి. వాటన్నింటిని పక్కన పెట్టి ఈ సమయంలో దేవుని మాత్రమే కేంద్రీకరించి మనము మన పట్ల దేవుడు చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నో మేలు మన జీవితాలు చేశారు. నిజంగా మనం అవన్నీ పొందుకోవడానికి అర్హులం కాము. అయినప్పటికీ దేవుడు మన పట్ల ఎంతో కృప చూపిస్తూ ప్రతి క్షణము మనల్ని కాపాడుతూ మన పాపాల నుంచి ఆయన రక్షించి నిత్య జీవానికి మనం వెళ్ళాలని, నిత్య రాజ్యంలో తనతో ఉండాలని ఎంతో ఇష్టపడి మనకు ఆ యొక్క రక్షణ అనుగ్రహించాడు. ఆ రక్షణ జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్య నిజంగా నన్ను ఇంతగా ప్రేమించడానికి నాలో ఏ మంచి లేదని మనం యేసయ్యతో చెప్తాం. యేసయ్య మీ యొక్క నాయన ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి వందనాలు. నిన్ను పోలిన వారెవరు ప్రభువా? మేలు చేయు దేవుడవు నాయన, నీ వంటి వారి ఈ లోకంలో ఎవరు లేరు యేసయ్య. తండ్రి, 10,000లో అతి సుందరుడవు నాయన, మహాగణుడవు, మహోన్నతుడవు తండ్రి. ప్రభా, మా రక్షణకర్తవు నాయన తండ్రి, మా ఉన్నత దుర్గము నా ప్రభా యేసయ్య నాయన, మా యొక్క బలము, మా శక్తి, మా సమస్తము నాయన మీరైనందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును నాయన, పాపంలో శాపంలో తండ్రి నాయన చచ్చిన వారమైండగా తండ్రి, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమైండగా అయ్యా మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని బ్రతికింపజేసి ఆయన మా ప్రతి పాపాన్ని దేవా మీ రక్తంలో కడిగి నాయన మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి ఆయన తండ్రి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. అయ్యా నీ సన్నిధికి వచ్చి అయ్యా నీ ముఖ దర్శనం చేసుకోవటానికి నాయన, నిన్ను పిలవటానికి ప్రభా, నీతో మాట్లాడటానికి ప్రభా, మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును నాయన, మాలో ఏ మంచి లేదు, ఏ భక్తి లేదు, ఏ యోగ్యత లేదు నాయన తండ్రి. ప్రభా, కేవలం పాపులమైండగా తండ్రి మమ్మల్ని ప్రేమించారు నాయన. ఇటువంటి గొప్ప ప్రేమను ఈ లోకంలో మేము ఎవరి దగ్గర చూడము నాయన తండ్రి. అలాంటి గొప్ప ప్రేమతో మమ్మల్ని ప్రేమించి నాయన తండ్రి ప్రభా రక్షించుకున్నందుకే మీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నాయన రక్షించిన నాటి నుండి ఈ నేటి వరకు ప్రభా నీ కృపలో మమ్మల్ని బలపరుస్తూ నాయన మమ్మల్ని ఆత్మీయంగా ఎదిగింపచేస్తూ నాయన తండ్రి విశ్వాసములు మమ్మల్ని తండ్రి నాయన ప్రభా తండ్రి అభివృద్ధి చేస్తున్నా తండ్రి నాయన మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అవును నాయన, మా జీవితాల్లో ఎన్నో ఒడిదుడుకులు ప్రభా, ఎన్నో తండ్రి ప్రభా యేసయ్య మరి ఎన్నో పరిస్థితులు కూడా మేము వెళ్ళినప్పటికీ నాయన మా అందరి జీవితాల్లో ప్రభా మేము తోడుగా ఉండి నాయన మాకు తండ్రిగా తల్లిగా ప్రభా సమస్తముగా ఉండి నాయన మా అవసరతలు అక్కర్లు మీరు తీరుస్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును నాయన, ఈనాడు మేము ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలం మీ కృప అయినందుకే మీకు వందనాలు. ఇంకా ఇక్కడ వచ్చిన వారందరిలో ప్రభా నాయన వారు ఏ సమస్యల చేత బాధపడుతున్నారు తండ్రి, వాటన్నిటిలోనైనా తండ్రి మీరే జవాబు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. ఇంకా మేము మిమ్మల్ని దేవ ప్రేమించే వారంగా, ఇంకా అధికంగా నాయన మిమ్మల్ని గణపరిచే వారంగా, ఆరాధించే వారంగా, మహింపరిచే వారంగా ప్రభు మా జీవితాల ద్వారా నాయన తండ్రి నేను గణపరిచే వారంగా మేము ఉంటానికి సహాయం చేయ తండ్రి. ప్రభా నీ వాక్యాన్ని అందిస్తున్న నీ సేవకుని ప్రభా బలపరిచిన ఆయన మాతో మాట్లాడమని తండ్రి, సండే స్కూల్ పరిచర్యను ఆయన ఈ యొక్క ఆరాధన అందరినీ ఆది అంతమే నడిపించమని అయ్యా మీరు ఇచ్చిన రక్షణ మేము జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా యొక్క రక్షణను ప్రభా, మా యొక్క స్తుతి ఆరాధనను యేసయ్య నామములో సమర్పించి వేడుకొచ్చున్నాం తండ్రి.